సో స్కూల్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ ఈడీ డాట్ తెలంగాణ డాట్ జీవీ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇది స్కూల్ హెడ్ మాస్టర్ గారు మనకి స్కూల్ ఈడీ వెబ్సైట్లో ఎస్ఎంఎస్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లాస్ వస్తుంది. ఏదైనా ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ సెక్షన్లో ఉన్నారు పిల్లలు. సబ్మిట్ చేసిన తర్వాత యూడేస్ ప్లస్ ప్రకారము ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు ఇక్కడ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఆధార్ ఇష్యూ అయిన వాళ్ళ డేటా ఇక్కడ కనపడదు. ఆధార్ ఎవరికైతే ఇంకా ఇష్యూ కాలేదో, ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ స్టూడెంట్స్ డేటా మాత్రమే ఇక్కడ విజిబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన ఇక్కడ విజిబుల్ అయిన తర్వాత మనము ఏ పిల్లోనికైతే ఆధార్ ఇష్యూ ఉందో, ఆధార్లో ప్రాబ్లం అంటే స్కూల్ రికార్డ్స్లో కరెక్ట్ ఉండి ఆధార్లో మాడిఫికేషన్స్ రిక్వైర్డ్ ఉండడం. అంటే అపార్ పెండింగ్ ఎందుకు ఉంటుంది? ఒకసారి స్కూల్ రికార్డ్స్లో ప్రాబ్లం ఉంటే ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చినాం, స్కూల్ రికార్డ్స్లో చేంజ్ చేసుకున్నాలి. లేదు స్కూల్ రికార్డ్స్లో పర్ఫెక్ట్ ఉంది, ఆధార్లోనే తప్పు ఉంది, అప్పుడు ఆధార్లో చేంజ్ చేయవలసి ఉంది. సో దానికి టైం పడుతుంది కాబట్టి ఆధార్ క్యాంప్స్ కానీ ఇవన్నిటికీ ప్లాన్ చేసుకోవడానికి ఈ డేటా ఉపయోగపడనీకే. సో ఏ పిల్లోనికి ఏం ప్రాబ్లం ఉంది ఇది కనుక్కోవడానికి మనకు ఈ సర్వీస్ ఉంది. సో ఈ సర్వీస్లో సపోజ్ ఈ పిల్లోని నేను ఫస్ట్ చెక్ బాక్స్లో క్లిక్ చేసుకున్నాను. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ పిల్లోని డేటాలో సపోజ్ ఆధార్లో నేమ్లో ప్రాబ్లం ఉంది, నేమ్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉంది, అవసరం లేదు. జెండర్ కూడా కరెక్టే ఉంది, అవసరం లేదు. ఓకే. సో కాన్సెంట్ ఆల్రెడీ వచ్చింది. సో రిమార్క్స్ ఇంకా ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. నేమ్ ఓన్లీ. సో ఈ విధంగా సపోజ్ ఇంకొక పిల్లోనికి ఇంకా ఈ పిల్లని కూడా ప్రాబ్లం ఉంది, ఆ నేమ్లో ప్రాబ్లం లేదు, డేట్ ఆఫ్ బర్త్లో ఇష్యూ ఉంది, ఎస్. జెండర్లో నో ఇష్యూ ఉంది, ఇక్కడ కాన్సెంట్ వచ్చేసింది, ఎస్. ఏదో ఒక డిఓబి ఇష్యూ. సో ఈ విధంగా రిమార్క్స్ రాసి అందరి మంది పిల్లలవి లేదంటే ఎంతమందికి ఉంటే ప్రస్తుతానికి అంటే ఎట్ ఏ టైం ఒకటేసారి అందరు చేయాలని కాదు, చెక్ మార్క్ చేసిన కాడికి మనకు సబ్మిట్ అయిపోతుంది. సో మళ్ళీ క్లాస్ 2 నెక్స్ట్ ఏ అండ్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా పొరపాటున చేసినాం, ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ చెక్ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే. మళ్ళీ సబ్మిట్ చేయండి, లాస్ట్కి వెళ్ళిన తర్వాత సేవ్ చేయండి, అయిపోతుంది. ఇది రిపోర్ట్ మనకి. దీనిపైన రిపోర్ట్స్ అందరికి వస్తాయి. సపోజ్ స్కూల్ లెవెల్లో స్టేటస్ అండ్ అప్డేట్ మార్చింటారు. ఇది నేమ్ పెద్ద ఉంది, చిన్న చేయమని చెప్పిన. ఈ విధంగా ఆ, ఇది లైవ్ది కాదు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు రిపోర్ట్ నా లాగిన్ నుంచి చూపిస్తానండి మీకు. ఓకే. దీంట్లో ఏమన్నా ఇష్యూ ఉందా ఎవరన్నా అడగండి. అదే సార్ సార్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ సార్, అదే సార్. ఉమ్. నిజామాబాద్ సార్. సార్ ఇది ఒక స్కూల్ అంటే స్కూల్ నుంచి ఏంటారా సార్? ఇది మనకు మండలం నుంచి ఎంటర్ చేసుకోవచ్చా? ఓన్లీ హెడ్ మాస్టర్ గారే నింపాలి. అయితే అంటే కొందరు హెచ్ఎంస్ యాక్టివ్ ఉండకపోవచ్చు సార్. కొంచెం మండల్ లాగిన్ ఇస్తే కొంచెం మనకు స్పీడప్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇది. మీకు మండలా ఇస్తేనే వద్దంట్రీ, మళ్ళీ ఇబ్బంది పడతాము. అవి తెలుసుకున్నాలా పిల్లవాని వారికి కదా, నీకు ఎట్లా తెలుస్తుంది అంటే పిల్లవాళ్ళకి ఇస్తే? మనం ఫోర్స్ స్కూల్ నుంచి ఎంట్రీ చేయిస్తాం సార్. కానీ ఉమ్. మనకేమవుతుంది అంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మండల్ అంటే స్కూల్ లాగిన్ అన్ని తీసుకుని ఎంట్రీ చేయాలంటే కష్టం అవుతుంది. కొందరు మన మీరు మాక్సిమం మండల్ వాళ్ళే కాదండి, చేస్తున్నారు. మీరు ఎంతసేపు ఉన్నా మండల్ వాళ్ళతో మనకి స్కూల్ వాళ్ళతో యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటా నేను ఏదో డేటా కొడతా కాదు. స్కూల్ హెడ్ మాస్టర్ గారే లాగిన్ అయ్యి, ఎందుకంటే ఇది అపార్ కదా, దీనిపైన ఆ, క్యాంప్స్ వస్తాయి. ఆధార్లో ప్రాబ్లం ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక మండలం చూసుకొని దానికి అనుగుణంగా క్యాంప్స్ వస్తాయి, అవన్నీ ఉంటుంది క్యాంప్స్ అరేంజ్ చేయడానికి. కాబట్టి హెడ్ మాస్టర్ సరే. గారికి ఇంకో ఈ సబ్మిషన్ సార్. లాగిన్ ఇచ్చింది. సార్ అదే సార్. అది మనం లాస్ట్ కి కాన్సెంట్ అడిగినాం కదా సార్. వీళ్ళు మాక్సిమం గా ఒకవేళ పెండింగ్స్ ఉంటే కాన్సెంట్ పెండింగ్ అనే పెడతారు సార్ వాళ్ళు. పెండింగ్ ఉంటే ఇప్పుడు కాదు, అపార్ ఇష్యూ ఇప్పుడు చేయడంలో ఇష్యూ ఏముంది అనుకుంటే, సపోజ్ అన్ని కరెక్టే ఉన్నాయి, ఆధార్లో కరెక్ట్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ కానీ పేరెంట్ కాన్సెంట్ రాలేదు, ఇవ్వట్లేదు. కొంతమంది ఉంటారు నాకు అవసరం లేదని ఉంటారు.
అటెండ్ వాళ్ళకి మాత్రమే మీరు అడిగితేనే, అది మీరు అడిగారు కదా ఆ రోజు రిక్వెస్ట్ పెట్టమని. అవునవును ఆ, అంతేగాని యాక్చువల్ పొజిషన్ దాపెట్టి కాన్సెంట్ పెట్టుకుని నో అని కొట్టడానికి కాదు. సార్ ఆ, నిజామాబాద్ సార్. ఆ, సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇస్తున్నారు కదా, ఆ ఆధార్ ఏవైతే పెండింగ్ ఉన్నటువంటిది, అట్లనే సేమ్ ఏంటంటే సార్, ఒకటి ఆధార్ రెడీ టు ఆధార్ అనేది కూడా ఒక రిపోర్ట్ ఏమన్నా ఈ అది దీంట్లోనే మనం ఒకటి ఏమన్నా ఇస్తున్నాం, ప్రొవిజన్ మనం ఇస్తే ఇస్తాం, బాగుంది. మనం ఇస్తాం. అది మీకు లిస్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఎవ్రీ టైము కొద్దిగా మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్, అంటే రెడీ కానీ రెక్నర్ గా పిల్లల ఇక్కడ డేటా చేయలేక. ఏ వెబ్సైట్ నుంచి ఒకటేసారి జిల్లాలో 50,000 60,000 పిల్లల డేటా ఎక్కడ ఇంపోర్ట్ కాదు. వెబ్సైట్లు అన్నీ పడిపోతాయి. ఇవి మాన్యువల్గా ఇవ్వాల్సిందే. ఒక మండల్లో 20,000 30,000 కూడా ఎక్కడ డౌన్లోడ్ కాదు. చైల్డ్ వైజ్ డేటా మీకు కావాల్సిన చైల్డ్ వైజ్ కావాలా, కౌంట్ కావాలా? చైల్డ్ వైజ్ సార్. మళ్ళీ చైల్డ్ వైజ్ కావాలన్నప్పుడు ఎంత డేటా ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? వెబ్సైట్లు అన్నీ వండుకుంటాయి. లేటెస్ట్ ఓకే ఇవ్వండి సార్ లేటెస్ట్ అది ఇంకా ఆఫర్. సార్. నీకు నీకు ఇప్పుడు అందుకనే నీకు ఇప్పుడు మీరు అడిగేది రెడీ టు ఆధార్ దీన్ని చేసేసుకుంటే నీకు ఉన్న ఇష్యూస్ అన్ని తెలుస్తాయి కదా ఇక్కడ. నీకు ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లం లేనివన్నిటికి కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదంటే ఇమీడియట్ గా ఫస్ట్ జనరేట్ చేయమని చెప్పాలా. అపారైట్ జనరేట్ చేసిన తర్వాత ఎవరు ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇది అప్డేట్ చేస్తాం, మిగతా వాళ్ళకి జనరేట్ చేస్తాం. రైట్ సార్, బాగుంది సార్, ఇది మీరు పెట్టింది బాగుంది. అట్లేం లేదు. కొందరు పేరెంట్స్ కూడా కాన్సెప్ట్ ఇవ్వడం లేదు మీరు అన్నట్ల. ఆ, అన్ని ఉన్నా కూడా అది చెప్తున్నారు. తెలుసుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయడము, నెక్స్ట్ యాక్షన్ దాని గురించి కూడా ఉంటుంది. దాని లాభం చెప్పమని చెప్పినాం వాళ్ళకు. అదే ఎంబీఓ గారితోనో ఎవరితోనో కానీ కూడా వీళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి దాని ఉపయోగాలు ఏంది ఏం కదా వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా ఉండడానికి కోసం అని చెప్పినది అది. రైట్, అదే చెప్తున్నాం. Right. మంచిగా ఉంది సార్. సో ఇవి బేసిక్ గా మనం కన్వే చేయవలసింది ఏంటంటే అపార్ లో ఇష్యూ చేయడానికి ప్రాబ్లం ఉన్న వాటిని మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి. అంతేగాని అన్ని కరెక్ట్ ఉండి ఏదో అన్ని ఎస్సులు పెట్టి సబ్మిట్ చేసేది కాదు. ఫస్ట్ అపార్ ఐడి జనరేట్ చేయాలి, అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. లేని వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది జనరేట్ ఇప్పుడు చేయలేము, ఈ విధంగా ఆధార్లోనే కంపల్సరీగా మార్పు చేయవలసి ఉంది, స్కూల్ రికార్డ్స్ 100% కరెక్ట్ ఉంది అన్న వాళ్ళకి ఇవి ఈ అప్లికేషన్లో పోయి ఆ ప్రాబ్లం ఏందో సబ్మిట్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఆధార్లో డిఓబి ఇష్యూస్ ఎంతమందికి ఉన్నాయి, నేమ్ ఇష్యూ ఇంతవరకు ఉంది, ఇంతమంది పిల్లలకు ఉంది, అండ్ జెండర్ ఇంతమంది పిల్లలకు ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్క మండల్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ప్రాబ్లం చూసుకొని అక్కడ ఆధార్ క్యాంప్స్ చేయడమా ఏందనేది హయ్యర్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనము ఫీల్డ్లో మీరు చెప్పవలసింది ఏంటంటే క్లియర్గా పర్ఫెక్ట్గా ఎవరికైతే నిజంగానే ఇష్యూ ఉందో వాళ్ళది మాత్రం ఈ విధంగా ఎంటర్ చేయాలి, మిగతా అన్ని అపార్ ఐడి జనరేట్ చేయాలి. అంతేగాని అపార్ ఐడి అన్ని పర్ఫెక్ట్ ఉండి అపార్ ఐడి జనరేట్ చేయకుండా దీంట్లో ఇష్యూస్ రాయండి. సో దీని సార్ నుంచి ఏమవుతుంది అంటే నేమ్ అందరూ కూడా ఏం ఇష్యూ ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండేటివన్నీ కూడా జనరేట్ అయిపోతాయి. నీకు అపార్ ఐడి జనరేట్ చేసిన తర్వాత మిగతాది ఇది ఎంటర్ చేయాలి. సార్ ఎన్ని రోజుల్లో నేమ్ కంప్లీట్ చేయాలి ఇష్యూ. సార్ ఇది? అది చెప్తారు. ఇంకా సరే జేడి మేడం గారు మాట్లాడతారు, ఇప్పుడు వస్తారు జేడి మేడం గారు వచ్చి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నేను ఓన్లీ టెక్నికల్ పార్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ సార్ ఇంకొకటి సార్ ఏంటంటే, శశి ఒకసారి మేడం ఫోన్ చేయవా, కొంచెం జాయిన్ కమ్మనవా? సార్ నేమ్ ఇష్యూ అంటే ఆ. ఇంక్లూజన్ ఆఫ్ సర్ నేమ్ కూడానా సార్? సార్ ఇప్పుడు నీకు ఎక్కడైనా కానీ యూడైస్లో కానీ అట్లా సర్నేమ్ యాడ్ చేయమని ఎడం ఒకటే ఫీల్డే ఉంది. నేమ్లో ఇష్యూ ఏముంది నీకు? అపార్ జనరేట్ చేయడానికి సపోజ్ స్కూల్ రికార్డులో బోయ రాముడు ఉంది, ఓకే. ఆధార్లో ఓన్లీ రాముడు ఉంది. సో ఆధార్లో కంపల్సరీ చేంజ్ చేయవలసి ఉంది, అది ఆధార్లో రాసుకుంటాడు, టిక్ పెడతాడు అంతే. ఓకే సార్. సార్ సర్నేమ్ ఐఎస్ఎంఎస్ లో కాదు, నేమ్ అంతే, టోటల్ నేమ్. సార్ లాగిన్ ఫ్లో చార్ట్ ఏమైనా ఇస్తారా సార్? అది ఐఎస్ఎంఎస్ లా సర్వీస్లలో ఐఎస్ఎంఎస్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, సర్వీసెస్లో రీజన్స్ ఫర్ అపార్ ఓకే సార్. పెండింగ్. సార్ ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ అంటే ఈ స్కూల్లో ఏ క్లాసులు ఉంటే అవే వస్తాయి. ఓకే సార్. ఓకే సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఆ, హెచ్ఎం మొత్తం ఇదంతా చేసిన తర్వాత ఒక ప్రింట్ జనరేట్ అయ్యేటట్టు చూడగా, అది ప్రింట్ మనం సైన్ కార్డ్ తీసుకునే వాళ్ళకి కొంచెం రిపోర్ట్స్ లో భయంగా ఉంటుంది. వస్తుంది, ఎక్సెల్ లో వస్తుంది. పెట్టకుండా ఉండడం రిపోర్ట్స్ మీకు మండల్ వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి. సార్.
మండల్ వైజ్ రిపోర్ట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా ఐడి నుంచి నేను ఇప్పుడు డౌన్లోడ్ అవుతాను. ఒకసారి చూడండి, లాగిన్ అవుతాను నేను. ఓకే రైట్. ఓకే, దీంట్లో రిపోర్ట్స్లో అపార్ రెండు రిపోర్ట్ ఉంటుంది. స్టేటస్ ఆన్ అప్డేషన్ ఆఫ్ రీజన్స్ ఫర్ అప్, అంటే ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని స్కూళ్ళు చేస్తున్నారు అని దాన్ని తెలుసుకోవడానికి ఒకటి. నెక్స్ట్ రీజన్స్ ఏందనేది ఒకటి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఓకే, ఆల్ డిస్ట్రిక్ట్స్ వచ్చింది. ఓకేనా, ఈ జిల్లాలో కొమరం భీం వెళ్తున్నా. నెక్స్ట్ మండల్ వైజ్ వస్తుంది. మండల్ వైజ్ వచ్చిన తర్వాత ఏముంది, స్కూల్స్ పెండింగ్ ఫర్ అపార్, ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ ఎన్ని ఉన్నాయి, పెండింగ్ ఎన్ని ఉన్నాయి, టోటల్ మళ్ళీ టోటల్ ఇదేంటి, స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు కంప్లీట్ చేసారు, ఎంతమంది పిల్లలకు పెండింగ్ ఉన్నాయి, స్కూల్స్ ఇచ్చిన పిల్లలు కూడా ఇచ్చిన, మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ జైనూరులోకి వెళ్తే స్కూల్ వైజ్ వస్తుంది. ఓకే, స్కూల్ వైజ్ తర్వాతకి వెళ్తే స్టూడెంట్ వైజ్ వస్తుంది. ఇంకా ఇది నిన్న చేయమన్నా ఇంకా చేసిరో లేదో తెలియదు, మ్యాక్సిమం వస్తుంది. ఓకే, ఇంకా స్కూలే ఉంది కదా, ఇక్కడ స్టూడెంట్ వైజ్. ఓకేనా, బాగానే ఉంది ఈ రిపోర్ట్. ఇది చాలు కదా. అంటే స్టేటస్ ఫస్ట్ అప్డేట్ చేయడానికి మీరు మానిటర్లో మండల వాళ్ళు కానీ, జిల్లా వాళ్ళు కానీ, స్టేట్ వాళ్ళు కానీ మానిటరింగ్ పర్పస్కి ఇది. అంటే ఎంతమంది హెడ్ మాస్టర్ గారు ఎన్ని స్కూల్స్ మనకి అప్డేట్ చేశారు, ఎంతమంది పిల్లలకి అప్డేట్ చేశారో క్లియర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమన్నా ఆలోచన చేయొచ్చా? అంటే ఇప్పుడు ఒక ఆధార్ ఆల్రెడీ దిగినారు పిల్లలు, అది ప్రాసెస్ లో ఉందనుకోండి, ఆధార్ ఏమన్నా మనం ఎన్రోల్మెంట్ నంబర్ కానీ లేని పిల్లలను ఇలా ట్రాక్ చేసుకోవడానికి ఏమన్నా లేదు అవకాశం లేదు 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 ఉందా సార్? లేదు, ప్రస్తుతానికైతే లేదు. చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే రిపోర్ట్స్, సెకండ్ రిపోర్ట్ స్టేటస్ అంటే డీటెయిల్ రిపోర్ట్. సో మనకి జిల్లా వారీగా నేమ్ ఇష్యూలు ఎన్ని ఉన్నాయి, సపోజ్ కొమరభీం ఆల్రెడీ ఎంట్రీ చేశారు, డిఓబిసి ఎన్ని ఉన్నాయి, జెండర్ ఇష్యూ ఎన్ని వస్తుంది, పేరెంట్ నో కాన్సెంట్ ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా నీకు మళ్ళీ మండల్కి వెళ్తే మీకు మండల్ వస్తుంది, మండల్ పైన క్లిక్ చేస్తే స్కూల్ వారికి వస్తుంది. అంటే రిపోర్ట్ ఫస్ట్ ఏమో మానిటరింగ్ పర్పస్, ఇదేమో అసలు ఎంత ఉంది ఏం కథ ఇష్యూస్ వారిగా. ఇవి రెండు రిపోర్ట్లు కూడా తయారు చేసి పెట్టించిన. ఓకేనా, సో సింపుల్. మనకి ఇప్పటికి లేని దానికంటే ఇది బెటర్. అంటే మీరు ఎక్సెల్లో ఇచ్చి మళ్ళీ పెన్ నంబర్స్ వాళ్ళు తప్పు టైప్ పెన్ నెంబర్ కిందది కాదు కదా, 11 డిజిట్స్ ఉంటే మళ్ళీ దాన్ని ఎంట్రీ చేసి మన వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా, ఎందుకంటే ఇది మీరు మండలానికి పంపిస్తారు కాబట్టి ఇప్పటికి ఇది ఒక ఛాయిస్ అనుకుంటున్నా చెప్పడం. ఇప్పటికీ కొంతమంది, అందరు కాదు, మళ్ళీ అందరు బాధపడద్దండి, స్కూల్ కోర్సు కూడా స్కూల్ వైజ్ డేటా అడిగితే తప్పు ఎంట్రీ చేస్తున్నాం. దయచేసి మండల్ ఎంఐఎస్ టీమ్ మెంబర్స్ కానీ సిఆర్ పిల్లలు ఎవరన్నా కానీ ఒక తానే మీరు స్కూల్ లిస్ట్ పెట్టుకోండి ఒక షీట్లో, ఎక్కడైనా టైప్ చేయదు, కాపీ పేస్ట్ అంతే. నీకు యూడేస్లో డైరెక్ట్ లాగిన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా నీకు స్కూల్ వైజ్ స్కూల్ డైరెక్టే డౌన్లోడ్ అవుతాయి. దాని ప్రకారం ఒక తానే పెట్టుకోండి. ప్రతి డేటా అడిగినప్పుడల్లా స్కూల్ కోర్సు తప్పేస్తున్నారు. ఆ మండల్స్ పేరు కూడా ఉన్నాయి ఇంకా ఎందుకు కాబట్టి అందరికి అనుకోండి క్లియర్గా, ఎవరైనా చాలా జాగ్రత్తగా పంపేయండి. ఆ డేటా ఎప్పుడైనా అడిగినప్పుడు అది మీరు మండలాలు పంపించినప్పుడు జిల్లాకు వస్తుంది, జిల్లా నుంచి వచ్చినప్పుడు స్టేట్కి వస్తుంది, స్టేట్ నుంచి మళ్ళీ నేషనల్కి వెళ్తుంది. నేషనల్కి పోయినప్పుడు డేటా స్కూల్ కోర్స్ కూడా తప్పు ఉన్నాయంటే చాలా బ్యాడ్ రిమార్క్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మండల్ వాళ్ళు టైపింగ్ అనేది పెట్టుకోవద్దండి. స్కూల్ కోడ్ కానీ స్కూల్ నేమ్ కానీ ఏదైనా కానీ జస్ట్ కాపీ పేస్ట్ అంతే. ఒక దాని లిస్ట్ అని ఒకటేసారి కాపీ పేస్ట్ ఏం డేటా అనేది దాని పక్కన వేసుకుంటే వెళ్ళాలి, మళ్ళీ టైపింగ్ అనే ఇష్యూస్ పెట్టుకోవద్దండి. అందుకని ఇవన్నీ స్కూల్ కోర్సే ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ స్టూడెంట్ వైజ్గా పెన్నులు ఐడీలు ఇస్తే అన్ని రాంగ్ పోతుంది అనే ఉద్దేశంతోన ఈ డేటా దీన్ని మీకు ఈజీగా అయ్యేటట్లు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది.
ఓకే. కాలేజ్ ఉన్నా సార్ ఆ, డేటా కాలేజ్ వాళ్ళు కూడా సబ్మిట్ అన్ని అందరు చేయాలి. వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఆ, జూనియర్ కాలేజీలు కూడా సార్. అపార్ అందరికి కదా. అదే అదే వాళ్ళు ఇప్పుడు చేస్తారా సార్ మరి ఎగ్జామ్స్ అది ఇది అంటారు. చూడండి, ఇది ప్రొవిజన్ ఉంది. మనకంటే పెద్ద అధికారులు ఉన్నారు, మండల్ లెవెల్లో ఎంబీఓలు ఉన్నారు, డిస్టిక్ లెవెల్లో డిఈఓలు ఉన్నారు. ఓకే, వాళ్ళ దృష్టికి పెండింగ్ ఉన్నప్పుడు పోతుంది. దీన్ని కూడా చేయాలి కంపల్సరీ.